పవన్ కళ్యాణ్ సినిమా విజయంపై ఆర్టీవీ చైర్మన్ రవి ప్రకాష్ ట్వీట్ కు నటి పూనం కౌర్ కౌంటర్ ఇచ్చింది. స్టిల్ ద ఓజీ, స్టిల్ ద పీపుల్స్ ఛాంప్ అంటూ పవన్ కళ్యాణ్ ని అభినందించిన రవి ప్రకాష్ పై ఆమె మండిపడింది. షేమ్ ఆన్ యూ అంటూ సింగిల్ వర్డ్ తో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. పూనం కౌర్ గతంలోనూ రవి ప్రకాష్ పై మండిపడిన సంఘటనలున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలతో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 154 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఎన్నో రికార్డుల్ని చెరిపేసింది. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఓజీపై స్పందిస్తూ ఆర్టీవీ యజమాని రవి ప్రకాష్ చేసిన ట్వీట్ కి పూనం కౌర్ అదిరిపోయే కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీరు ఎప్పటికీ ఓజీనే, ఎప్పటికీ ప్రజల ఛాంపియన్ గా ఉంటారు. మీరు సాధించిన విజయానికి, సాధిస్తున్న బిగ్ నంబర్స్ కి అభినందనలు పవన్ కళ్యాణ్ అంటూ రవి ప్రకాష్ ట్వీట్ చేయగా దానికి షేమ్ ఆన్ యూ అంటూ పూనం కౌర్ ట్వీట్ చేసింది. అయితే పూనం కౌర్ అలా ఎందుకు ట్వీట్ చేసిందో తెలియక నెటిజన్లు ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ తో పాటు ఏపీ రాజకీయాల్లో ఏం జరిగినా పూనం కౌర్ వెంటనే స్పందిస్తుంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా ట్వీట్లు చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారేందుకు ప్రయత్నిస్తుంటుంది. మొన్న మధ్య కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూపై స్పందిస్తూ చాలా మంది సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా పలు కమిటీలు కూడా వేశారని, కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని మండిపడింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు చేసిన ఫిర్యాదులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. అలాగే సమంత, నాగ చైతన్యలపై మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల అంశంపైన పూనం స్పందించింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ అధినేత రవి ప్రకాష్ స్పందిస్తూ తెలుగు సమాజంలో స్త్రీలను గౌరవించడం ముఖ్యం, కానీ ఇప్పటి రాజకీయాలను చూస్తుంటే నాకే సిగ్గేస్తోంది. ఒక మహిళ అయ్యుండి మరో స్త్రీని అవమానించడం చూస్తుంటే రాజకీయంగా ఎంత దిగజారామో అనిపిస్తోంది అంటూ రవి ప్రకాష్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కి పూనం స్పందిస్తూ నిజమేంటో తెలుసుకోకుండా మీరు ప్రసారం చేసే కార్యక్రమాల వల్ల నా జీవితం కూడా నాశనమైంది. ఓ దళిత బిడ్డని బలి పశువుని చేశారు. దయచేసి మీరు నోరు మూసుకుంటే మంచిది అంటూ పరుషంగా ట్వీట్ చేసింది.